ఒకవేళ సెల్ఫ్ పీవీ వేసుకోవాలా, ఎంత వేసుకోవాలనుకుంటే 100 PV ఆర్ 60 PV కంపల్సరీ మస్ట్ వేసుకోవాలి. చాలా మంది పాటించరు. కింద నుంచి పాయింట్స్ వస్తేనే సెల్ఫ్ పీవీ కొడతారు, అందరికి చెప్పేస్తారు, హోమ్ టీమ్ చేస్తారు, 1-to-1 కన్సిస్టెన్సీ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ వాళ్ళు అది పాటించరు. 100% ఎవరైతే ఇది పాటిస్తారో, సెల్ఫ్ పర్చేస్ సెకండ్ నుంచి 10th లోపు చేస్తారో, 100 ఆర్ 60 PV ఉంటారో, సిఎన్స్ లో ఉంటారో, వాళ్ళు కంపల్సరీ ఈ బిజినెస్ లా ముందుకు వెళ్తారు, సక్సెస్ఫుల్ తయారవుతారు. ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు పాటించాలా. సెకండ్ ఏంటి అంటే, సెకండ్ వచ్చేసి లీడర్స్, ఇది ఒకటి చూడండి అందరూ, అటెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్. చాలా మంది ఇక్కడనే తప్పు చేస్తారు. మీటింగ్స్ అంటే అరే అదే చెప్తారు కదా, చెప్పిందే చెప్తున్నారు కదా సార్, పోయిన వారమే వచ్చినా సార్ సార్, పోయిన వారమే ఛాంపియన్ డీకి వచ్చినా సార్, పోయిన మధ్య ఛాంపియన్ డీకి వచ్చినా సార్, అదే విధంగా ఆనరింగ్ ఉంటుంది కదా సార్, సార్ పోయినసారి సక్సెస్ సెమినార్ జరిగింది కదా సార్, 1 డే వర్క్షాప్ జరిగింది కదా సార్, మళ్ళీ ఎందుకు రావడం సార్? లీడర్స్, ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా నేర్చుకుంటారో, అది ఏ ఫీల్డ్ అన్నా కానీ సార్, ఎక్కువగా నేర్చుకుంటారో వాళ్ళే ఈ బిజినెస్ లా సక్సెస్ అవుతారు, వాళ్ళు చేసే పనులు సక్సెస్ అవుతారు. నాకు అన్ని తెలుసు, ఒక్కసారి వింటేనే 100 సార్లు వింటు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ బిజినెస్ లా ఫెయిల్ అయిపోతారు. లీడర్స్, మీ అప్లైని పెట్టే ప్రతి మీటింగ్ అది ఎక్కడైనా కానీ నీకు అవసరమనే ఆ మీటింగ్ అప్లై. కాబట్టి ఎక్కడైనా కానీ మీరు ఏ ప్లేస్ లో అయినా కానీ మీకోసం పెట్టింది కాబట్టి మీరు తప్పకుండా మీటింగ్స్ అటెండ్ కావాలా, ట్రైనింగ్ అటెండ్ కావాలి. ఇది మస్ట్. సెకండ్ పాయింట్ ఇది, ఎవరైతే ఫస్ట్ సెల్ఫ్ పర్చేజ్ చేయాలి, సెకండ్ అప్లై పెట్టే మీటింగ్స్ ట్రైనింగ్స్ కి తప్పకుండా మీరు అటెండ్ కావాలా, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు సార్. ఇది ఎవరు పాటిస్తున్నారో అది చూడండి, మీకు మీరే కదా సార్. చాలా మంది కోపడతారు అప్లై పైన, సార్ ప్రతిసారి మీటింగ్స్ పెడితే మేము ఎప్పుడు ఫీల్డ్ చేసుకోవాలా? లీడర్స్, ఇది నాలుగేళ్ళు చెప్పుకున్నాను అనుకుందాం, నువ్వు జూమ్ ద్వారా కూడా ఫీల్డ్ చేస్తావు, నువ్వు కాల్ ద్వారా కూడా, ఫోన్ కాల్ ద్వారా కూడా చేయొచ్చు. కాబట్టి నువ్వు నాలెడ్జ్ ఫస్ట్ గెయిన్ చేయి. చాలా మంది ఇక్కడ నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. లీడర్స్, మీకు బయట ఎంత అనుభవం ఉన్నా వెస్టేజ్ లో 0 అనుకుని స్టార్ట్ చేయాలి. నువ్వు పీజీ చేసినావా, డిగ్రీ చేసినావా, నీకు ఆల్రెడీ గవర్నమెంట్ చేస్తున్నావా, అవన్నీ పక్కన పెట్టేసి ఈ బిజినెస్ లా నువ్వు ఒక ముందు నుంచే, స్టార్టింగ్ నుంచే నువ్వు 0 కొత్త విద్యార్థి వెస్టేజ్ సిస్టమ్ ని పాటిస్తూ వెళ్ళావనుకో, ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ అయ్యావనుకో, నీ సక్సెస్ ని ఎవరు ఆపలేరు. ఇది ప్రతి ఒక్కరు పాటించండి, 100% సక్సెస్ అవుతారు. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఎవ్రీడే యాక్షన్ ప్లాన్స్. చాలా మంది ఒకటి సామెత ఉంటది కదా సార్, చాలా మంది అపర కుబేర్లు ఒక మాట చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక మంత్ ప్లాన్ ఉంటది వాళ్ళకు, ఇయర్ ప్లాన్ ఉంటది, డే ప్లాన్ ఉంటది. మనం ఏమనుకుంటామంటే, రేపు ఫీల్డ్ పోయింది, ఈ రోజు నైట్ కు ప్లాన్ చేస్తాం, రేపటి పోవాలను. ఒకవేళ ఎవరైనా కాల్ చేస్తే, ఎవరైనా కాల్ చేసి డౌన్లైన్ ఫోన్ చేస్తే నేను ఫీల్డ్కి పోతా, లేకపోతే ఇంటికాడే కూర్చుంటా. ఇలాంటి మైండ్స్ చాలా మంది ఉంటది. అంటే ఒక ప్లాన్ ఉండదు, యాక్షన్ ప్లాన్ ఏముండదు. ఇక ఎక్కడికి బిజినెస్ చేస్తారు, ఎక్కడైతే పాయింట్స్ వస్తాయో, ఎక్కడైతే ప్రోడక్ట్ అడిగిండ్రో ఆ ప్లేస్ పైన బిజినెస్ చేస్తా అనుకుంటాం, కానీ అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం సార్. నువ్వు ప్రతిరోజు ప్రతి లైన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 6 లైన్స్ మెయింటైన్ చేస్తే, ప్రతి లైన్ కి ప్రతిరోజు ఒక టైం ఇవ్వాలి సార్. 6 days 6 లైన్లకు సమయం ఇచ్చేస్తాం, 7వ రోజు నీ ఫ్యామిలీకి సమయం. ఇప్పుడు నువ్వు యాక్షన్ ప్లాన్ వేసుకుంటే, ఫస్ట్ లైన్ కి ఈ రోజు సోమవారం, సెకండ్ లైన్ కి మంగళవారం, ఆ లైన్ లా ఎవరు ఫోన్ చేసినా, ఎవరికి సమయం ఇచ్చినా ఆ లైన్ ఇచ్చినట్టే. ఎంతమంది చేస్తున్నాం సార్ లీడర్స్? అంటే యాక్షన్ ప్లాన్ డే వైజ్ ఉండాలా మనది. ఈ రోజు ఎటు వెళ్తున్నాం, ఈ వారంలోనే, వారం కన్నా ముందే ప్లాన్ ఉండాలా, లేకపోతే మంత్ ప్లాన్ ఉండాలా మనకి. ఆ మంత్ ప్లాన్ కంపల్సరీ ప్రతిరోజు ఉంటే, ఎవరు ఫోన్ చేసినా ఆ ప్లాన్ చూపిస్తాం. ఆ ప్లేస్ లా అగన్గా అనే టీం ఉంటే మనము 1-to-1 హోమ్ టీం చేసేస్తాం లీడర్స్.
కానీ మనం ఏమనుకుంటామంటే ఎవరినో కాల్ చేస్తేనే బిజినెస్ ఫీల్డ్కి వెళ్దాం, నేను ప్లాన్ చేసుకుంటా అని మనం ఆగిపోతాం. అప్పుడు మన బిజినెస్ అనేది ఆగిపోతుంది. ఇది యాక్షన్ ప్లాన్ మస్ట్ కంపల్సరీ మనం పాటించాల్సిందే ప్రతిరోజు. ఈ 3వ పాయింట్. చివరిగా 4వ పాయింట్ ఏంటి అంటే ఇది కంపల్సరీ. ఇది ఎవరైతే చేస్తలేరో వాళ్ళు ఈ బిజినెస్ తో ఫెయిల్ అవుతాం సార్. చేసే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఒకసారి చూడండి, కమ్యూనికేషన్ విత్ అప్లైనర్ అండ్ డౌన్లైన్. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది చాలా మందికి.